ఒక పాట వల్ల ఒక సినిమా 365 రోజులు హౌస్ఫుల్ ఆడిందని మీలో ఎంతమంది తెలుసు? అసలు మ్యాటర్ ఏంటంటే 1993లో రాజేంద్ర ప్రసాద్ గారు హీరోగా, సౌందర్య గారు హీరోయిన్గా రిలీజ్ అయిన సినిమా మాయలోడు. ఈ మూవీ డైరెక్టర్ ఎస్వి కృష్ణారెడ్డి గారు. సో సినిమా షూటింగ్ మొత్తం కంప్లీట్ అయ్యాక సినిమాలో ఏదో తెలియని లోటు కనిపించిందంట ఎస్వి కృష్ణారెడ్డి గారికి. ఆ విషయం ఆ సినిమా ప్రొడ్యూసర్ అయిన కె అచ్చిరెడ్డి గారికి ఈ విషయం చెప్పారు డైరెక్టర్. అచ్చిరెడ్డి గారు కూడా ఆలోచించి సినిమాలో ఏదో సంథింగ్ స్పెషల్ ఉండాలి అని అన్నారంట. సో అలా ఒక 2 days ఆలోచించాక అచ్చిరెడ్డి గారికి ఒక ఐడియా వచ్చింది. సినిమాలో ఒక స్పెషల్ సాంగ్ చేద్దామని అనుకున్నారంట. ఆ విషయం మూవీ డైరెక్టర్ అయిన కృష్ణారెడ్డి గారు కూడా చెప్పారు. కృష్ణారెడ్డి గారు కొద్దిసేపు ఆలోచించుకొని ఆల్రెడీ మూవీలో సాంగ్స్ ఉన్నాయి కదా, మళ్ళీ స్పెషల్ సాంగ్ ఏంటి అని అడిగారంట. అప్పుడు అచ్చిరెడ్డి గారు ఒక స్పెషల్ సాంగ్ బాబు మోహన్ గారితో చేద్దామని అన్నారంట. అప్పుడు కృష్ణారెడ్డి గారు కూడా ఓకే అని చెప్పి, మరి సౌందర్య గారు ఒప్పుకుంటారో లేదో ఒక కమెడియన్ పక్కన డాన్స్ చేయడానికి అని అన్నారంట. అప్పుడు అచ్చిరెడ్డి గారు సౌందర్య గారి దగ్గరికి వెళ్ళి, బాబు మోహన్ గారు అలాగే మీతో కలిపి ఒక స్పెషల్ సాంగ్ అనుకుంటున్నాము, మీరేమంటారు అని అడిగారంట సౌందర్య గారిని. అప్పుడు సౌందర్య గారు ఒక్క సెకండ్ కూడా ఆలోచించకుండా చేద్దామని అన్నారంట. అయితే ఆ టైంలో సినిమా ఇండస్ట్రీలో ఉండే కొంతమంది ఒక కమెడియన్ పక్కన డాన్స్ చేస్తే ఫ్యూచర్లో నీ సినిమా అవకాశాలు ఎలా ఉంటాయో ఒకసారి ఆలోచించుకొని అన్నారంట. అయినా సరే సౌందర్య గారు ఎవరి మాటలు వినకుండా బాబు మోహన్ గారితో ఆ పాట కంప్లీట్ చేశారంట సౌందర్య గారు. సినిమా రిలీజ్ అయ్యేంత వరకు కూడా సినిమాలో ఒక స్పెషల్ సాంగ్ ఉందని చూసే ప్రేక్షకులకి తెలియదు. 1993 జూలై 19న సినిమా అయితే రిలీజ్ అయింది. ఆ టైంలో రాజేంద్ర ప్రసాద్ గారి సినిమా రిలీజ్ అవుతుంది అంటే ఆల్మోస్ట్ హౌస్ఫుల్ అయిపోతాయి థియేటర్లన్నీ. సినిమా రిలీజ్ అయింది, కానీ సినిమా కంటే సినిమాలోని బాబు మోహన్ గారి పాటకి ఎక్కువ కనెక్ట్ అయిపోయారు ప్రేక్షకులు. మరీ ముఖ్యంగా బాబు మోహన్ గారి డ్యాన్స్ కూడా కనెక్ట్ అయిపోయారు. ఆ ఒక్క పాటతో సినిమా రికార్డులు బ్రేక్ చేసింది. 365 రోజులు హౌస్ఫుల్ ఆడింది సినిమా అయితే. ఆ పాటకి ఎంతలా కనెక్ట్ అయ్యారంటే ప్రేక్షకులు ఫస్ట్ థియేటర్ కి వచ్చి సినిమా టికెట్ కొనుక్కొని వెళ్ళిపోయే వాళ్ళంట. కరెక్ట్ పాట స్టార్ట్ అయ్యే ఒక 5 నిమిషాల ముందు థియేటర్ హౌస్ఫుల్ అయిపోయేదంట. మళ్ళా ఆ పాట అయిపోయాక థియేటర్ ఖాళీ అయిపోయేదంట. ఆ టైంలో ఆ పాటకి అంత క్రేజ్ ఉండే. ఆ తర్వాత ఆలీ గారు హీరోగా చేసిన పిట్టలదర సినిమాలో కూడా బాబు మోహన్ గారితో ఒక స్పెషల్ సాంగ్ చేశారు. ఆ పాట వల్ల సినిమా 100 days ఆడింది. ఆ టైంలో బాబు మోహన్ గారి క్రేజ్ అలా ఉండే. డైరెక్టర్ ఎస్వి కృష్ణారెడ్డి గారు మాయలోడు సినిమా తర్వాత తీసిన సినిమా శుభలగ్నం. ఈ సినిమాలో కూడా సేమ్ పాటని రీక్రియేట్ చేశారు డైరెక్టర్. కానీ ఈ పాటలో బాబు మోహన్ గారి ప్లేస్ లో ఆలీ గారిని పెట్టారు డైరెక్టర్. కానీ ఈ సినిమా రిలీజ్ అయ్యాక ఈ పాట కంటే సినిమాకి ఎక్కువ కనెక్ట్ అయ్యారు ప్రేక్షకులు. ఈ సినిమా కూడా బ్లాక్ బస్టర్ అయింది.